మన దేశంలో దేవాలయాలకు పుణ్యక్షేత్రాలకు కొదవే లేదు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గల్లీ గల్లీలో ఏదో ఒక చోట దేవుడు లేదా అమ్మవారి ఆలయం ఉంటుంది. అయితే అత్యధికంగా హిందువులు పూజించే దేవుళ్లలో శివుడు ఒకరు. బోళాశంకరుడైన శివయ్య పూజకు ప్రత్యేకంగా నియమాలు అంటూ ఏమీ ఉండవు. అత్యంత సులభం శివయ్య పూజ. అందుకనే శివాలయాలు ఎక్కడ ఉన్నా రోజు తెరిచే ఉంటాయి. అయితే అరుదుగా తెరిచే ఆలయాలు కూడా ఉంటాయి. అటువంటి ఆలయాల్లో ఒకటి మధ్యప్రదేశ్లోని శివాలయం. ఇక్కడ ఏడాదికి 3 రోజులు మాత్రమే శివయ్య భక్తులకు దర్శనమిస్తాడు. సాధారణంగా శివాలయం భక్తుల దర్శనార్థం రోజు తెరిచే ఉంటుంది. భక్తులు మహాశివుడిని, శివలింగాన్ని పూజిస్తుంటారు. తమకు ఎప్పుడు వెళ్లాలనిపిస్తే అప్పుడు శివుడి దగ్గరికి వెళ్లి పూజలు చేస్తారు. అయితే మధ్యప్రదేశ్లోని ఓ శివాలయంలో మాత్రం అలా కుదరదు. ఏడాదికి 3 రోజులు మాత్రమే స్వామివారి దర్శన భాగ్యం లభిస్తుంది. ఆ ఆలయం రాష్ట్రంలో ఎక్కడుంది, ఎందుకు శివుడు 3 రోజులే భక్తులకు దర్శనమిస్తాడో తెలుసుకుందాం. బుందేల్ ఖండ్ ప్రాంతంలో చందేల్ కాలం హస్తకళకు ప్రసిద్ధిగాంచినది. నేటికి ఈ ప్రాంతంలో చేతి పనులు, శిల్పకళల గొప్పతనాన్ని తెలియజేసే విధంగా ఎన్నో సజీవ సాక్ష్యాలున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఖజురహో ఆలయంతో పాటు మాల్డోన్ డెవలప్మెంట్ బ్లాక్లో రెహ్లీ సూర్య దేవాలయం, పాలీలోని హజారియా శివాలయ నిర్మాణంలో భక్తులను, పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు హజారియా ఆలయం చందేల్ కాలంలోని కళా నైపుణ్యానికి చక్కటి ఉదాహరణగా నిలుస్తుంది. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో నిర్మించారు. అక్కడ శివుడిని హజారియా మహాదేవుడు అని పిలుస్తారు. అక్కడ ఉన్న శివలింగాన్ని పూజిస్తే 1000కి పైగా లింగాలను పూజించిన పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. అయితే ఈ ఆలయాన్ని భక్తులు ఏడాదికి 3 రోజులు మాత్రమే సందర్శించగలరు. ఎందుకంటే ఈ ఆలయం చారిత్రాత్మక ప్రాముఖ్యత కారణంగా పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉంది. కనుక ఈ ఆలయానికి ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది. శివరాత్రి, శ్రావణ సోమవారం, కార్తీక పూర్ణిమ రోజుల్లో మాత్రమే ఈ శివాలయాన్ని భక్తుల దర్శనం కోసం తెరుస్తారు. హజారియా మహాదేవుడు మాల్డోన్ డెవలప్మెంట్ బ్లాక్లోని పాలిగ్రామ సమీపంలో నిర్మించిన ఈ శివాలయం చందేల్ కాలం నాటి చేతి పనులు, శిల్పకళలకు సాటిలేని ఉదాహరణగా నిలుస్తుందని పురావస్తు విభాగ అధిపతి డాక్టర్ నగేష్ దుబే చెప్పారు. అంతేకాదు, ఈ ఆలయానికి సంబంధించిన అనేక ముఖ్య విషయాల గురించి చెబుతూ, ఈ ఆలయం పాలిగ్రామానికి నైరుతి దిక్కులో జాతీయ రహదారి 44 సమీపాన ఉన్న అడవిలో ఓ కొండపైన ఉంది. ఈ ఆలయ గర్భగుడిలో శివలింగం ఉంది. ఆలయ ప్రవేశ ద్వారం మధ్యలో త్రిభంగ భంగిమలో శివపార్వతి శిల్పాలను చెక్కి ఉంచారు. చందేల్ కాలం నాటి ఈ ఆలయాన్ని స్థానిక ప్రజలు హజారియా మహాదేవ ఆలయం అని పిలుస్తారు. ఇప్పటికే ఈ ఆలయంలో కొంత భాగం శిథిలావస్థలో ఉంది. ఆలయంలో గర్భగుడితో పాటు వెలుపల నంది విగ్రహం ఉంది. ఆలయం చుట్టూ విరిగిపోయిన విగ్రహాలు ఉన్నాయి. వాటిలో దేవతలు, అప్సరహల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించిన శివలింగంలో 1008 శివలింగాలు ఉన్నాయి. అందువల్ల ఈ ఆలయాన్ని హజారియా మహాదేవ ఆలయం అని పిలుస్తారు అని అన్నారు. కేవలం 3 సార్లు మాత్రమే సందర్శించే అవకాశం ఉన్నందున భక్తులు భారీ సంఖ్యలో దర్శనం కోసం ఈ సమయంలో ఇక్కడికి చేరుకుంటారు.